యావత్ ప్రపంచం ఆసక్తిగా వేచి చూసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చారిత్రాత్మక బీజింగ్ పర్యటన ముగిసింది. వివాదాస్పద తైవాన్, ఇరాన్ అంశాల్లో ఎలాంటి పరిష్కారం దక్కలేదు. తైవాన్ జోలికొస్తే యుద్ధమేనంటూ ట్రంప్ను జిన్పింగ్ హెచ్చరించగా తమ వైఖరి మారలేదని అమెరికా కుండబద్దలు కొట్టింది. ఇరాన్ సంక్షోభంపై కూడా రెండు దేశాలు మాటలకే పరిమితమయ్యాయి తప్ప ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధినేత షీ జిన్పింగ్ మధ్య జరిగిన 3 రోజుల కీలక శిఖరాగ్ర భేటీ ముగిసింది. అధికారిక నివాసం జోంగ్నన్ హై కాంప్లెక్స్ లో జిన్పింగ్ ట్రంప్తో ఏకాంతంగా చర్చలు జరిపారు. పురాతన వృక్షాలు, చైనీస్ గులాబీలతో అలరారే ఆ ప్రాంగణంలో ఇద్దరు నేతలు నడుస్తూ చర్చలు జరిపారు. ఈ పర్యటనను జిన్పింగ్ ఒక మైలురాయిగా అభివర్ణించగా అద్భుతమైన చర్చలు జరిగాయని ట్రంప్ పేర్కొన్నారు. తోటలోని గులాబీలను చూసి ముచ్చటించిన ట్రంప్నకు ఆ పూల విత్తనాలను బహుమతిగా పంపిస్తానని జిన్పింగ్ మాట ఇచ్చారు. ఆ తర్వాత సాగిన టీ, లంచ్ మీటింగ్లో ఇరు దేశాల ఉన్నతాధికారులతో కలిసి కీలక చర్చలు జరిపారు. ట్రంప్ జిన్పింగ్ చర్చల్లో చైనాకు ప్రతిష్టాత్మకమైన తైవాన్ అంశంపై ఎలాంటి పురోగతి లభించలేదు. ప్రైవేటు చర్చల్లో ట్రంప్కు జిన్పింగ్ తీవ్ర హెచ్చరికలు చేశారు. తైవాన్ విషయంలో అమెరికా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అది ఇరు దేశాల మధ్య యుద్ధానికి దారితీస్తుందని హెచ్చరించారు. అయితే తైవాన్ విషయంలో అమెరికా విధానంలో ఎలాంటి మార్పు లేదని, తైవాన్ను చైనా బలవంతంగా ఆక్రమించాలని చూస్తే అది పెద్ద తప్పవుతుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. దీని అర్థం రెండు దేశాల్లో ఈ అంశంపై ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న ఇరాన్ యుద్ధానికి కూడా ట్రంప్ చైనా పర్యటన ఎలాంటి పరిష్కారం చూపలేదు. హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలనే విషయంలో ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండటాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు జిన్పింగ్ తెలిపారని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ యుద్ధాన్ని ఆపేలా చైనా తన ప్రభావాన్ని వాడాలని ట్రంప్ కోరగా జిన్పింగ్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అంతకు మించి ఈ అంశంపై ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. ఫలితంగా ఇరాన్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన చైనా యుద్ధం ముగించడానికి తన ప్రభావాన్ని ఎంతవరకు ఉపయోగిస్తుందనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. అమెరికా యువతను డ్రగ్స్ కు బానిసలుగా చేస్తున్న ఫెంటానిల్ తయారీకి వాడే రసాయనాలు చైనా నుంచి మెక్సికోకు రవాణా అవుతున్నాయి. దీనిని అడ్డుకోవడానికి చైనా ఇంకా గట్టి చర్యలు తీసుకోవాలని అమెరికా కోరింది. కానీ ఈ విషయంలోనూ చైనా నుంచి ఆశించిన హామీ లభించలేదు. ప్రపంచ రాజకీయ వ్యూహాత్మక అంశాలు కొలిక్కి రాకపోయినప్పటికీ వ్యాపారపరంగా ఆ రెండు దేశాల మధ్య కొన్ని ఒప్పందాలు జరిగినట్లు ట్రంప్ ప్రకటించారు. చైనా దాదాపు 200 బోయింగ్ విమానాలను కొనుగోలు చేయడానికి అంగీకరించిందని ట్రంప్ తెలిపారు. అలాగే అమెరికా సోయాబీన్స్, బీఫ్ కొనుగోళ్లను పెంచేందుకు చైనా అంగీకరించినట్లు పేర్కొన్నారు. మాస్టర్ కార్డ్, వీసా వంటి అమెరికన్ క్రెడిట్ కార్డు కంపెనీలకు చైనా మార్కెట్లో అవకాశం కల్పించాలని ట్రంప్ కోరగా జిన్పింగ్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మరిన్ని వ్యాపార అవకాశాలు కల్పించేలా, వాణిజ్య యుద్ధం తలెత్తకుండా చూసుకునేలా బోర్డ్ ఆఫ్ ట్రేడ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.